దేవుని వాక్యం చూసుకుందాం. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఎవరన్నా మైక్లో చదివిన సహాయం చేయండి. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. చాలు. ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి ఏం పేరు పెడతారు? యేసు. యేసు అంటే అర్థం ఏముంది అక్కడ? రక్షకుడు. యేసు అంటే రక్షకుడు. చూడండి, ఒక మానవుని యొక్క జీవితంలో పాపము నుండి విడుదల పొందటానికి, ఒక పాపి నిత్యజీవం పొందాలంటే రక్షణ అనేది అవసరం. ఆ రక్షణ మనం పొందుకోవాలంటే మనకు ఒక రక్షకుడు అవసరము. ఎందుకంటే ఈ లోకంలో పాపములను తీసివేయటం అనేది అది ఎవరి వల్ల కాదు. ఈ లోకంలో మనుషులందరికీ తెలుసు, నేను పొరపాటు చేస్తున్నాను, నేను తప్పు చేస్తున్నాను. అబద్ధం ఆడటం పాపమేనా కాదా? దొంగతనం చేయటం పాపమేనా? వ్యభిచారం చేయటం, అలాగే మనం ఒకవేళ జోదం కానీ, కోడి పందాలు కానీ, బెట్టింగ్లు కానీ, ఇవన్నీ కూడా పాపమా లేకపోతే పుణ్యమేనంటారా? పాపమే. ఏది చేసినా అవన్నీ కూడా ఏం చేస్తారు? చాటుగా చేస్తారు. లంచం తీసుకునేది పాపమేనా? కానీ అది కూడా ఏం చేస్తారు? చాటుగానే తీసుకుంటారు. ఇలాగూ త్రాగుడు అనేది పాపమే, ఖైనీలు అనేది పాపమే, గంజాయి తాగడం అనేది కూడా పాపమే. అంటే మనుషులు ఈ రోజున ఏం చేస్తున్నారంటే అది తెలిసే పాపం చేస్తున్నారు, తెలిసే వ్యభిచారం చేస్తున్నారు, తెలిసే దొంగతనాలు చేస్తున్నారు. నేను చేస్తున్నది తప్పని కూడా తెలిసే ఈ రోజున అనేక మంది కూడా పాపమని తెలిసి కూడా మనుషులు చేస్తున్నారు. ఎందుకంటే మనుషులకి ఒకలాంటి ఏంటంటే, ఇక నేను కష్టపడలేను, ఈ దొంగతనమే నేను చేయగలుగుతాను అన్నట్లుగా కొంతమంది ఎన్ని దెబ్బలు తిన్నా, ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా దొంగతనం అనేది మానుకోలేకపోతున్నారు. నిజమే. ఎందుకంటే ఒక దొంగనైనా, ఒక వ్యభిచారనైనా మార్చేది యేసు ప్రభు మాత్రమే. కోర్టుల్లో, పోలీస్ స్టేషన్లో వాళ్ళు పనిష్మెంట్లు ఇచ్చినా కొంతకాలం పనిష్మెంట్ అనుభవిస్తారు, కానీ వాళ్ళ బ్రతుకును మార్చుకోవాలన్న ఆశ కూడా వాళ్ళ మనసులో రావట్లే ఈ రోజున. నిజమే. అందుకని వాక్యం ఏం చెప్తుంది? రోమీలు రాయబడిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చదవండి. రోమీలు రాయబడిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం ఏముంది? పాపం వలన వచ్చు జీతం అంట మరణం అని ఉంది అక్కడ. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము. ఏంటంటే పాపం వలన వచ్చు జీతము మరణము. నిజమే. మరి మరణం వస్తుంది. పాపం వలన వచ్చే జీతం ఏంటి? మరణం. ఒకవేళ భూలోకంలో కొన్నిసార్లు మనం చేసిన పాపాలను బట్టి ఒకవేళ తప్పించుకోవచ్చు, ఒకవేళ డబ్బుతో మెయింటైన్ చేసేయచ్చు, ఒకవేళ చట్టాలను కూడా మన చుట్టాలుగా మార్చుకుని ఒకవేళ ఏదైనా మనం ఇక్కడ మెయింటైన్ చేయొచ్చాము, కానీ దేవుని దగ్గర నుంచి మనం తప్పించుకోగలుగుతారా? ఈ లోకంలో ఎవరైనా సరే. ఎందుకంటే ఈ లోకంలో పాపం అనేది పాములాగా చల్లగా వస్తుంది. పాము ఎట్లా వస్తుంది? అందరు కనపడేటట్టుగా వస్తుందా? నన్ను చూడండి అని వస్తుందా? అది ఎట్లాగైతే నక్కి 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 ఎలాగైతే పాము అనేది కామ్గా జ్వరపడద్దో అట్లాగే ఈ పాపం అనేది కూడా మనుషులోకి ఎలా వెళ్ళదు తెలుసా? అది కామ్గా, అంటే మనుషులు అనుకోవచ్చు సరదాగా మొదలెట్టిన ఒక వ్యసనం. సిగరెట్ తప్పని తెలుసు. పొద్దున్న నెట్టా కొంచెం బయటికి వెళ్తున్నా, నన్ను చూసి ఒకటి సిగరెట్ కబుక్కునట్టు ఎట్టేసాడు. అంటే ఏంటి? పొద్దున్న చలిగా ఉందనిపించి ఆడికి ఏమనిపించింది? చల్లగా వేడి వస్తుందని అనుకుంటా చక్కగా సెంటర్లో కూర్చొని లాగుతున్నాడు. ఇక చల్లగా నేను ఎందుకు అట్టా బయటకు అట్టొచ్చా, నన్ను చూసాను ఒక ఈయన వచ్చాడంటారు బాబు అనుకున్నాడు. మళ్ళీ అది తిప్పేసాడు. అది సరే ఆయన ఇబ్బంది పెడితే ఎందుకు లేని నేను మళ్ళీ ఒక పక్క వెళ్ళిపోయా. అంటే ఏంటి? ఆడికి అర్థమైంది ఏంటి? నేను చేస్తున్నది తప్పు. దైవజనుడు ఓ పక్కన కచ్చవస్తున్నాడు నన్ను అంటే తప్పని తెలిసి కూడా దాన్ని చిటిక్కిని పారేశాడా? పారేయలా. ఈయన ఎప్పుడు పోతాడని చెప్పేసి ఏం చేశాడు? పక్కన పెట్టాడు. అంటే నేను చేస్తున్నది తప్పు, అది పాపము, దేవునికి ఇష్టం లేదన్న సంగతి తెలిసి కూడా దాన్ని ఏం చేస్తారంటే కామ్గా కవర్ చేసుకుంటూ చూస్తున్నారు.
నిజమే. ఏదైనా సరే, ఏ వ్యసనమైనా సరే మనిషిని ఏం చేస్తుందో తెలుసా? యోహాను సువార్త 8:34 చూడండి. యోహాను సువార్త 8:34 అక్కడ పాపం చేయి ప్రతివాడంట పాపమునకు దాసుడు అన్నది వాక్యం అక్కడ చదివాను ఒకసారి. కాగా మీలో మీ పాపంలోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పాను. నేను ఆయననని మీరు విశ్వసించిన యెడల మీరు మీ పాపంలోనే ఉండి చనిపోదురని వారితో చెప్పాను. చనిపోతారు. కాబట్టి వారు నీవెవరవని ఆయన అడగగా యేసు వారితో మొదటి నుండి నేను మీతో ఎవడనని చెప్పుచుంటినో వాడనే మిమ్మల్ని గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు గాని నన్ను పంపిన వాడు సత్యవంతుడు. నేను ఆయన యుద్ధ వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పాను. ఇక్కడ 34 ఏముందంటే, పాపము చేయు ప్రతివాడు కూడా ఏమవుతంట, పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అంటే ఏంటి చెప్పండి? బల్ల గుద్ది చెప్తున్నానని. నిశ్చయం అంటే డెఫినెట్. పాపం చేయి ప్రతివాడు దేనికి దాసుడైపోతాడంటే, అంటే ఒక త్రాగుడు సరదాగా మొదలెట్టినోడు ఏమవుతాడంటే త్రాగుడు దాసు అయిపోతాడు. అలాగే ఏదైనా దొంగతనానికి కొంచెం చిల్లర పనులు చేయటం మొదలెట్టినప్పుడు వాళ్ళ అమ్మనోళ్ళు భలే తీసుకొచ్చేవరా, అది ఎక్కడ దొరికి ఈ వంకాయలు భలే కొనేరా, వాళ్ళకి ఎట్టయితే అట్ట లేహం అయిపోతుంది కూర. దీనిలో ఉంటుంది ఉప్పు చేప వేసుకుంటే అన్నారు అనుకో, ఆడు రేపొద్దున్న వంకాయలే కాదు అసలుకి మొత్తం చుట్టుపక్కల ఉన్న క్యాబేజీ కోసుకొచ్చేస్తాడు, క్యాలీఫ్లవర్లు కోసుకొచ్చేస్తాడు. ఎందుకు? నేను నువ్వేమీ చేయలేదు, కర్ర తీసుకున్న 2 ఒకటి వేస్తే ఆడు మళ్ళీ వెళ్ళేవాడు కాదు. అసలు కొందరా దోసకాయ ఎండి చేపల్లో వేసుకుంటే దోసకాయలు ఉన్నాయిరా అన్నారు అనుకోండి, ఆడికి మామూలుగా ఉండదు. ఆడికి ఎట్టుంటుంది తెలుసా? ఆడికి మంచి యారాలను చూస్తాడు ఇక్కడ. నిజమే. అవసరమైతే పుల్లేరు దాటేసి అన్న వెళ్ళిపోయి అట్టిగా గెలందట తీసుకొచ్చేస్తాడు వీళ్ళు. ఎందుకు? నువ్వు మనం కొట్టలేదుగా, నువ్వు కొట్టలేదు, ఎంకరేజ్ చేసావు కాబట్టి ఆడేమైపోయాడు, ఓ రోజు బొప్పాకాయలు ఎత్తాకెళ్తాడు, ఇంకొక రోజున అట్టిగా గెల తీసుకొత్తాకెళ్తాడు. అలవాట్లో పొరపాటుగా పేకల్లోతు పుల్లేరున్న ఏం చేస్తాడు, వెళ్ళిపోతాడు. కొన్నిసార్లు అనుకోకుండా మధ్యలోకి వెళ్ళిపోయినాక బుడుగు 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 మన దాంట్లో మునిగిపోయానుకో, అప్పుడు నువ్వు ఎంత ఏడ్చినా సుఖం ఉంటుందా? కొడుకా, నువ్వు ఆ రోజున వంకాయలు తెచ్చినప్పుడే నిన్ను కొడితే నాకు దక్కేవాడు కదరా. ఇప్పుడు ఆడేమైపోయాడు, దొంగతనానికి దాసుడైపోయాడు. అది నువ్వు అలవాటు చేసింది. ఒక తల్లివైనా ఒక తండ్రివైనా నీవు వాడిని సరైన విధంగా నువ్వు క్రమశిక్షణలో పెడితే, నా కొడుకు దొంగోడుగా ఉండకూడదు, నా కొడుకు ఒక తాగుబోతుగా ఉండకూడదు, నీకు అర్థమైనప్పుడే ఆడికి 2 ఎమ్మకొట్టుడు కొడితే ఆ లైన్లోకి వచ్చేవాడు. నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు, అబ్బాయి ఏం వేసేవరా నువ్వు, అసలు నువ్వు స్టెప్పులు వేస్తుంటే కొడుకా నేను చూడలేకపోయినరా అన్నా అనుకో, ఆడు రేపొద్దున నీకు మాట వింటాడాడు. చూడండి, కొన్నిసార్లు మనం చేసి మనం సమర్థించే అవి రేపొద్దున మనకి మేకు అవుతాయి. నిజమే ఈ రోజున. అందుకని మనము ఇతరులకు చెప్పాలంటే మనం ఎలా ఉండాలా? మనం మాదిరిగా ఉండాలి. ఒక ఫెయిల్ అయిన వాడుకు క్యాండిడేట్ ఉన్నాను అనుకోండి, నేను చదువుకున్నా అని చెప్పేసి వెళ్ళి మళ్ళీ తప్పినోడి దగ్గరికి వెళ్తే ఆడి చదివేమని వచ్చుద్దా? మరి ఫెయిల్ అయినోడు ఎవరి దగ్గరికి వెళ్ళాలా చెప్పండి? పాస్ అయినోడి దగ్గరికి వెళ్తే ఆడేమన్నా చదువుకు చెప్పగలుగుతాడు. గుడ్డోడు ఉన్నాడు అనుకోండి, అరే బాబు నన్ను కూడా అవతల తీసుకెళ్ళరా నన్ను గుడ్డోడిని అడిగితే ఆడేం చేస్తాడు? గుడ్డోడు ఎవరి దగ్గరికి వెళ్ళాలా? కళ్ళు బాగా కనపడేవాడి దగ్గరికి వెళ్ళాలా. అర్థమైందా? అందుకని కొన్ని జంటలు ఉంటాయి, ఆ పెళ్ళిళ్ళు చేసినప్పుడు కూడా నువ్వు కళ్ళు కనపడవు అనుకో, ఒకరికేమో మాటలు రానివాడు ఉంటాడు. ఇక వాళ్ళు అడ్జస్ట్ అయిపోయి పెళ్ళిళ్ళు చేసుకుంటారు కొంతమందికి. ఈయన దారి చూపిస్తూ ఉంటాడు, ఈడు వాగుతూ ఉంటాడు అన్నమాట. అలాగూ అమ్మా మాదాకాలం తల్లి అంట ఇక వాళ్ళు బయలుదేరతారు పొద్దున్నే. అంటే ఏంటి? ఒకడికొకడో ఇద్దరు గుడ్డోళ్ళైనా ఉపయోగం లేదు, ఇద్దరు చెవిటోళ్ళైనా ఉపయోగం లేదు. అట్లాగే కొన్నిసార్లు గుంటలో బండిని ఎవడు లేపగలుగుతాడు? ఒడ్డునున్న ఓడు లేపుతాడు. అర్థమైందా? ఈ రోజున ఎవడైనా సరే ఒక త్రాగుబోతుకి ఎవడు విడిపించగలుగుతాడు? వ్యసనాలు లేనోడు మాత్రమే చెప్పగలుగుతాడు ఏదైనా. తండ్రి కూడా మధ్యలో వేస్తాడు, ఏయ్ నువ్వు గనక మళ్ళా 90 వేసావా అన్నాడు అనుకోండి, నువ్వు మానినప్పుడులే అంటాడు. అంటాడే కానీ నువ్వు మానేవేంటి అంటే ఏంటి? తండ్రి ఏదైతే చేస్తున్నాడో పిల్లోడు కూడా అదే చేస్తాడు.
చూడండి, ఎందుకంటే కొన్నిసార్లు మనం ఏదైనా ఒకళ్ళు చెప్పాలంటే ఎలా ఉండాలి? మనం కరెక్ట్గా ఉన్నప్పుడే చెప్పగలుగుతాం, అంతేనా? మన గాడి తిప్పామనుకోండి, ఇంకొక లైన్లో పెట్టగలుగుతామా? చూడండి, ఈ రోజున ఒక పాపములో ఉన్న వాడిని పాపరహితుడు మాత్రమే రక్షించగలడు. మరి ఏ పాపం లేనివాడు ఎవడో? యేసు ప్రభువే చెప్పారు, నాలో పాపం ఉన్నదని ఎవడు అసలు నిరూపించగలడు అన్నాడు ఆయన. నిజమే, ఎవరు? ఎందుకంటే ఆయనలో ఎవడైనా సరే నిరూపించగలరా? ఏ పాపం లేదు, జన్మ పాపం కూడా ఆయనలో లేదండి ఆయన. కానీ మనుషులు ఏం చేస్తున్నారు తెలుసా? పాపాలు పోవటానికి రకరకాలైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకేంటి? పుణ్యస్నానాలు, మహాకుంభమేళ, ఇవన్నీ దేనికి చెప్పండి? ఆ పుష్కరాల్లోకి వెళ్ళి ఆ నదుల్లో స్నానాలు చేస్తే వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి? మా పాపాలు పోతాయి. చూడండి, మనుషుల యొక్క ఆలోచనలు ఏంటంటే కొంతమంది దాన ధర్మాలు చేస్తారు, భూదానం అంట, గోదానం అంట, అన్నదానం అంట, ఇలాంటి రకరకాలైన దానాలు చేసేది ఎందుకు చెప్పండి? ఏదో మా పాపాలు పోయి ఏమవుతాయి అనుకుంటారు? పుణ్యం వచ్చుద్ది అనుకుంటారు. ఒకటి, మనం ఎప్పుడైనా సరే మన పాపములు పోవాలంటే మనం ఏం చేయాలి తెలుసా? యోహాను సువార్త, యోహాను పత్రికలో ఉందన్నమాట, 1వ అధ్యాయం 9వ వచనం చదివాను. మన పాపములను మనం ఒప్పుకున్న ఎల్లా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు ఆయన. సమస్త దుర్నీతి నుండి కూడా ఏం చేస్తాడు ఆయన? మన పవిత్రులుగా చేస్తాడు. అంటే ఒక్క వ్యక్తి పాపములు పోవాలంటే అతడు పుణ్యకార్యాల వల్ల, పుణ్యస్థానాల వల్ల కాదండి. నిజమేనండి. ఒక వ్యక్తి పాపము నుండి పరిహరింపబడాలంటే పాపము లేనివాడుగా ఉన్నవాడు, పాపరహితుడైన యేసు ప్రభు మాత్రమే అర్హుడు. నిజమే. కొన్నిసార్లు యేసు ప్రభు కూడా ఈ పక్షవాతంతో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు ఆ వ్యక్తిని రాగానే స్వస్థపరచబడిన కాక అన్నాడు. ఏమన్నా చెప్పండి, ఏమన్నాడు ఆయన? విశ్వాసంతో వాళ్ళు తీసుకొచ్చారు, పెంకులన్నీ ఇప్పేశారు, మొత్తానికి ఆయన సందు చేసి ఆయన ఉన్న స్థలంలోకి అతను దించారు. యేసుప్రభు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? మొట్టమొదటిగా ఇతని పాపములు క్షమించబడి ఉన్నవి అన్నాడు. ఏమన్నాడు? ఇతని పాపములు క్షమించబడి ఉన్నవి. వాళ్ళు తీసుకొచ్చింది దేనికి? పక్షవాతంతో ఉన్నాడు వీడు, పాపం అంతమందిని బాగు చేస్తున్నాడు కాబట్టి యేసయ్య వీడిని స్వస్థపరచమని ప్రార్థన చేస్తాడేమో అన్న ఉద్దేశం తెచ్చారు. ఈయనేం చేశాడు? ఇతని పాపాలు క్షమించబడతాయి అన్నాడు. అంటే ఒకటి ఏంటంటే మనుషులు అలా మనసులు అనుకుంటున్న మాట అక్కడ పైకి అనలేకపోయినా ఇతనెవరో పాపాలు క్షమించడానికి, అయినా మేము తీసుకొచ్చింది దేనికి? స్వస్థపరచబడి. ఈయనేమంటున్నాడు ఇక్కడ? పాపాలు క్షమించబడినాడు. చూడండి, ఎందుకంటే ఇందాక మనం చదివాం, పాపమునకు వచ్చు జీతం అంట మరణం. అంటే ఒక వ్యక్తి చేసిన పాపాన్ని బట్టి అతని మీద శాపం అనేది వెలువడి చేస్తుంది. అలాగే బెతెస్దా కొనేటి వాగు దగ్గర కూడా యేసయ్య ఆ వ్యక్తిని బాగుపరిచిన తర్వాత నువ్వు ఇక వెళ్ళి పాపం చేయొద్దు అన్నాడు. అక్కడ మీరు చూసుకోండి యోహాను సువార్తలో, మీరు వెళ్ళి కానీ నువ్వేమన్నాడు? నీకు ఇంకా పాపం కలుగున్నట్లు నువ్వు పాపం చేయబాకబ్బాయి అన్నాడు. అంటే 38 ఏళ్ళ నుంచి వాడు అక్కడ పడి ఉండట కారణం ఏంటి? ఆడి పాపమో, వాళ్ళ నాన్న పాపమో, వాళ్ళ తాత పాపమో. ఎందుకంటే మనకు తెలుసు నిర్గమాకాండంలో ఉంది, వారి తల్లిదండ్రుల దోషాలు ఏమవుతాయి? నేను తర్వాత మళ్ళీ మీరు చూపిస్తాను. అంటే వారి యొక్క బిడ్డల ఒళ్ళో పడిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, మనం చేసిన పనులు బట్టి కానీ, మన సొంత నిర్ణయాలను బట్టి కానీ, మన సొంత ఆలోచనలను బట్టి కానీ, మనం తీసుకున్నది ఏదో కొన్నిసార్లు అది చేసి ఇది చేసి, కొంతమందికి నేను అంతమందికి బట్టలు పెట్టానండి, ఈ పండగకి బట్టలు పెట్టవచ్చు. ఒకవేళ నువ్వు మంచి వచ్చిన వాళ్ళు కొంతమందికి బిర్యానీ ప్యాకెట్లు అందిస్తారు, కొంతమందికి పండగ రోజున నా సంతోషంలో చాలామందికి. ఇంకా మరి కొంతమంది వాళ్ళ బర్త్డేలు చేసుకోరు కొంతమంది. ఎందుకంటే అనవసరంగా నాకు అలా ఖర్చు పెట్టుకోదలుచుకోలేదు. చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఒక రోజన్నా కొంచెం భోజనం పెడదాన్న ఉద్దేశంతో నేను వాళ్ళ భోజనం పెట్టాలనుకున్నారు అనుకుంటారు. కానీ ఒక వ్యక్తి రక్షణ అనుభవం లేకోకుండా, ఒక వ్యక్తి బ్రతుకును మార్చుకోకుండా నువ్వెన్ని దాన ధర్మాలు చేసినా వాటిని ఏమన్నాడు తెలుసా? మురికి గుడ్డలతో పోల్చాడు బైబిల్లో. ఇక మురికి గుడ్డలు అంటే అది వివరంగా నేను చెప్పకూడదు. చూడండి, అంత భయంకరమైందంట. అంటే ఏంటి? మనం అనుకోవచ్చు కొన్నిసార్లు
మనుషుల యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే, నేనేదో వాళ్ళకి పుణ్యం వస్తుందిలే, అది చేశాను ఇది చేశాను అంటారు. ఒకటి, మన జీవితాలు ముందు సరిగా లేకోకుండా కొన్ని తప్పు పనులు మనం చేస్తూ, ఒక చేత్తో తప్పులు చేస్తూ ఒక చేత్తో పుణ్యం వస్తా అనుకుంటే అది మన పొరపాటు. మనం ఎలా ఉండాలి మొదట చెప్పండి. ఇప్పుడు జక్కయ్య గారికి బోళ్ళని డబ్బులు వస్తున్నాయి, ఆయన మొత్తం ఊరంతా కలిపి నేను వాళ్ళ భోజనాలు పెడుతున్నానంటే ఆయన మంచివాడు అంటారా? జనాల్లో ఒక పేరు ఉంది ఆయనకి, మంచి పేరు. ఏమంటాడు ఆయన్ని? మంచి బిరుదు ఇచ్చారు. ఏం పేరు అయింది? పాపి అయిన మనుషుడు. మరి అలాంటి వ్యక్తి కూడా కొన్నిసార్లు అనుకోవచ్చు, నేనేదో కొంచెం పుణ్యం చేశానో, కొంచెం ఏదో కొంత పాపం పోద్దాంలే అన్నట్టుగా మనుషుల యొక్క ఆలోచనలు అండి. ఈ రోజున ఒక ఆయన ఇట్టాకి ఇల్లు కట్టాడు. ఇల్లు కట్టినప్పుడు భోజనాలు ఎన్ని రోజులు పెడతారు చెప్పండి? ఒకరోజు పెడతాడు, అంతేనా? చుట్టాలు వస్తే రెండో రోజు పెడతాడు. ఆయన వరుస పెట్టి 3 రోజులు భోజనం పెట్టాడండి. ఆయన ఇల్లు కట్టిన తర్వాత వరుస పెట్టి 3 రోజులు భోజనం పెడుతున్నాడు. ఒకరోజు చుట్టాలందరికీ గ్రాండ్గా పెట్టేశాడు. తర్వాత మొత్తం ఇంకా ఊళ్ళో ఇళ్ళ పక్కన వాళ్ళందరం పిలిచి ఒకరోజు పెట్టాడు. 3వ రోజున ఏం చేశాడంటే, ఇల్లు కట్టిన వాళ్ళ మేస్త్రీలు అందరూ ఉంటారు, రంగులోళ్ళు, పెయింట్లు వాళ్ళు, కట్టిన తాపేవాళ్ళు, వీళ్ళందరికీ పెట్టాడు. మొత్తం ఒకరోజు పెట్టేయచ్చుగా అడిగితే ఆయన అన్నాడు, ఇంటి మీద ఉన్న దోషం ఎవడోడు కొట్టేసిద్దంట. ఏంటంట? ఈ 3 రోజులు వచ్చారుగా, ఈ 3 రోజులు తిన్నారుగా, ఈ 3 రోజులు తిన్న వాళ్ళ కంట ఎవడోడు కొట్టేసిద్దంట ఆ దోషం అంట ఇంటి మీద ఉన్నది. అంటే ఏంటి? ఆడు మంచి కోసం పెట్టాడా, లేకపోతే వీడి మీద ఉన్న పాపం అంతా ఆడి పోవాలని పెట్టాడా? అంటే ఎట్లాంటి మనుషులు ఉంటారా అనిపించింది కొన్నిసార్లు. చూడండి, కొన్నిసార్లు రకరకాలుగా మనుషులండి. ఒక ఆయన ఈ మధ్య దగ్గర 6 నెలలు భోజనాలు పెట్టాడు, ఊరిని పెట్టాడా? కారణం అదే. పెద్ద ఆయన లేని, మన పేర్లు ఎత్తకూడదు కానీ 6 నెలలు పెట్టాడు భోజనాలు. ఈ రోజు పెళ్ళే, ఏ ఊళ్ళో చూసే పెళ్ళే. చూడండి, నిజంగా కొంతమంది అనుకోవచ్చు, అంటే నేను ఎంతో సంపాదిస్తున్నాను, ఏదో చేస్తున్నాను, వాళ్ళకి ఎడుతున్నాను వీళ్ళకి ఎడుతున్నాను అనుకుంటారు. మొదట మన యొక్క జీవితాలు యేసయ్య ఎదుట నిలబడితే అసలు మనం ఎట్టాంటి వాళ్ళం అర్థమైపోద్ది. మన దృష్టిలో మనం ఎట్టుంటాం చెప్పండి? చాలా నీతిమంతులుగా ఉంటాం. మన దృష్టిలో మనం అందరం కూడా ఏం చేస్తామంటే ఇతరులతో పోల్చుకుంటాం. ఆడికన్నా చాలా బెటర్, వీడికన్నా చాలా బెటర్ అనుకుంటాం. చూడండి, మన యొక్క దృష్టిలో ఆలోచించకండి. ఎవరి దృష్టిలో ఆలోచించాలి మనము? దేవుని దృష్టిలో నువ్వు ఎలాగున్నావో అనేది ఆయన ముఖ కాంతిలోకి వెళ్ళినప్పుడు అర్థమవుతుంది. ఎప్పుడు? ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలు కనపడతాయి. మనలో ఏదన్నా సరే మచ్చ, డాగు ఇవన్నీ కూడా కనపడతా ఉంటాయి. అందుకంటే కొన్నిసార్లు మన సొంత ఆలోచనలు కాదండి. ఈ రోజున అనేక మందిగా మనం ఏం చేస్తున్నామంటే మన సొంత ప్లాన్స్, మన సొంత ఎన్ని కూడా ఆలోచించుకుని ఏదేదో పుణ్యాలు వస్తాయి అనుకుని మనం ఏదేదో చేస్తాం. కానీ అవేమీ కూడా దేవుని రాజ్యాన్ని తీసుకెళ్ళలేవు. కేవలము యేసు ప్రభు మాత్రమే. ఎందుకంటే ఆయన అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు వెళ్ళలేడు. ఎందుకంటే రక్షకుడు ఎవరు? యేసు మాత్రమే. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి ఏం పేరు పెడతారు? యేసు అని పేరు పెడతారు. అవునండి. అందుకేనండి, నా సొంత ఆలోచనలే కలిగించే నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను. నా సొంత ఆలోచనలే కలిగించే నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను. ఆలోచనకర్త, ఆలోచనకర్త, నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. ఆలోచనకర్త, ఆలోచనకర్త, నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. కరుణగల యేసయ్యా,
నా జీవితానికి నీవే చాలునయ్యా, కరుణగల యేసయ్యా. నా జీవితానికి నీవే చాలునయ్యా, నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. మన సొంత ఆలోచనలే ఏం చేస్తాయి? నష్టాన్ని తీసుకొస్తాం. కొన్నిసార్లు మనం ఎన్నో రకాలుగా ఆలోచిస్తాం, అది చేద్దాం, ఇది చేద్దాం, ఇది చేద్దాం. ఒకటి, యేసయ్య లేకోకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా నీకు అది ఆశీర్వాదం కాదు. ఎందుకంటే నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవరు నా యందు నిలిచుండునో, నేను ఎవడ యందైతే నిలిచుంటానో వాడు బహుగా ఫలిస్తాడు. ఒక వ్యక్తి ఆశీర్వాదకరంగా ఉండాలన్నా, ఒక వ్యక్తి దీవెనకరంగా ఉండాలన్నా దేవునితో మనం ఏం చేయాలి? మనము అంటుకట్టబడాలి. దేవునికి దూరంగా ఉండి ప్రార్థన మానేసి అలాగే దేవుడికి ఇష్టం లేని పనులు చేస్తే మనం ఏమీ కూడా సాధించలేము. అందుకని ఏ రేవుకి వెళ్ళినా ఏం దొరుకుద్దంట? ముళ్ళపరకే. ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, ఒక సంబంధం కుదరదు. ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, ఒక ఉద్యోగం రాదు. ఎందుకో తెలుసా? ఒక చిన్న ఆలోచన వాళ్ళ జీవితాన్ని పాడు చేస్తుంది. వీళ్ళకున్న ఒక చిన్న బలహీనత, అది ఏ మత్తు పదార్థం అయినా దేవుడికి ఏం చేస్తుందంటే వీళ్ళని దూరం చేస్తుంది. ఎప్పుడైతే దేవుడికి వీళ్ళు కొంచెం దూరం అయిపోతున్నారో ఏ ఆశీర్వాదం పొందలేకపోతారు. అది మర్మం అక్కడ. ఆ ఒక్క చిన్న బలహీనతను వీడు మానుకుంటే వీడంత ధన్యుడు భూలోకం ఇంకెవడో లేడు. కానీ అది వల్ల కావట్లేదే. వాళ్ళ సొంత నిర్ణయాలు పట్టుకుని మానేద్దాం, జనవరి 1 రాగానే ఇక్కడి నుంచి క్యాన్సిల్. 40 రోజుల తర్వాత అనుకుంటారే, అట్టాకుంటుంది వ్యాపారం అంది. ఈ 40 రోజులు గట్టిగా చేసిన వాళ్ళు 41వ రోజుని అసలు మొదలెడతామే. మొత్తం 40 రోజులు కూడా ఒక రోజు లాగిచ్చేస్తారు. అలా ఉండటానికి కాదండి. చూడండి, మనమందరము కూడా యథార్థవంతులుగా ఉండాలని, పరిశుద్ధులుగా ఉండాలని, పాపము లేని వారిగా ఉండాలని దేవుని యొక్క ఆశ అండి. నిజమే. మరి ఎలాగ సాధ్యమవుద్ది చెప్పండి? మనమందరము కూడా దేవుని రాజ్యంలోకి వెళ్ళాలన్నా, మన పాపాలు మనం పరిగణించబడాలన్నా, ఆయన కుమారుడిగా మనం అంగీకరించబడాలంటే ఏం చేయాలి? ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళ నాన్నగారు పొద్దున్నే కొండ మీదకి వెళ్ళిపోయి ఎక్కేశాడు. అక్కడికి వెళ్ళి నాన్న వెళ్ళటం చూశాడు. ఈ బుడ్డోడు ఏమనుకున్నాడు? మా నాన్న దగ్గరికి వెళ్ళిపోవాలనుకున్నాడు. కొండ మీద ఎక్కటమే రాక అక్కడ దాకా కొంచెం ఎక్కటం, బర్రం జారి మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? మళ్ళీ కిందకు వచ్చాడు. మొత్తం కొట్టుకుపోయినాయి, చిరిగిపోయింది నిక్కరో. ఇక ఏం చేయాలో అర్థం కావట్లాడికి. ఆయన వదులుతాడా? ఇడు మామూలుడు కాదు. మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళా ఎక్కుతాడు. ఏమైనా సరే మా నాన్న దగ్గర నేను వెళ్ళాలని ఇంకా కొంచెం ఎక్కుతాడు. ఇంకా కొంచెం పై ట్రై చేశాడు. మళ్ళీ అక్కడి నుంచి కాలు జారింది. ఇప్పుడు ఎక్కడ దాకా పడ్డాడు? మళ్ళీ బుర్రని చడ్డాడు. ఈసారి మా చెప్పలు గుడి ఊడిపోయినాయి. కిందకి వెళ్ళి నానా అంటే ఏడుతున్నాడు బేరమని. ఇది ఎక్కడో కొంచెం మా స్వరంలాగా ఉందే. గుర్తుపడతారులే చెప్పండి. నా నాన్నకి అమ్మాయిని గుర్తుపడద్దా? ఎంతమంది పిల్లలు ఏడున్నా చర్చిలో కూర్చున్న పిల్ల ఏడిపోయిందంటే వాళ్ళ అమ్మకి ఎట్టుంటుంది తెలుసా? అసలు ముందు లేచి వెళ్ళిపోవటమే. పడిపోయిందేమో పిల్ల. ఎట్టుంటుంది? తల్లికి ఎట్టుంటుంది? అసలు వాళ్ళు ఇక్కడే ఉంటారు, వంట వండుతారు, గరిడితో తిప్పుతూ ఉంటారు. ఒక పక్కన చెవ్వు ఏం చేస్తుంది వాళ్ళకి? పిల్ల లేచిందేమో, పిల్ల పడిపోద్దేమో. వాళ్ళ మనసంతా అటు వెళ్తా, ఇటు వెళ్తా. చూడండి, నిజమే. కొంతమంది చర్చికి వస్తారు కూడా అట్టాగే. ఈ తాతలు ఎంతసేపు ఈ వాక్యం వినరు. ఆ మనవరాల ఆటలో, ఆ మనవడి చేష్టలో ఇవి చూసుకుంటా తాత ఎంతసేపు ఎట్టుంటాడు? ఇక ఎంతసేపు తాత మా అమ్మ పని ఏంటి? ఇగిలించుకుంటే ఇంటికాడ జాలదా మురుసుకున్నది. ఇక్కడికి వచ్చినా కూడా ఏంటి అంటే అపవాది చేసే పనులు ఇవన్నీ ఉటిదే. ఇలా ప్రేమ ఉంది, కరెక్టే, నేను కాదంటలా. వీళ్ళని వాక్యం మీద కాన్సన్ట్రేషన్ చేయకోకుండా ఆడిని గిల్లుతాడు ఈడే అపవాది. లేదంటే ఆడికి ఇయ్యని ఎడుతాడు. ఇక ఏం చేస్తారు ఆఖరికి? అలా మనసంతా ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు తల్లి కాన్సన్ట్రేషన్ అంతగా ఉంటుంది.
మరి తండ్రి కొండ మీదకి వెళ్ళాడు, పిల్లవాడు ఎక్కడున్నాడు? ఇప్పుడు కింద ఉన్నాడు, అడుగుతున్నాడు. ఇప్పుడు తండ్రిని కలుసుకునే అవకాశం ఉందా లేదా చెప్పండి. తండ్రిని కలుసుకునే అవకాశం లేదా, ఉందా లేదా చెప్పండి. పిల్లవాడు ఎట్టాగో ఎక్కలేకపోతున్నాడు. ఇప్పుడు తండ్రి దిగ్గలుగుతాడా? దిగ్గలుగుతాడు. అలాగే మన జీవితాల్లో కూడా పాపం వలన, శాపం వలన మనం యేసయ్య దగ్గరికి వెళ్ళలేని పరిస్థితుల్లో, దేవుడి రాజ్యానికి వెళ్ళలేని పరిస్థితిలో పరలోకము నుండే యేసయ్య మన కొరకు వచ్చాడు. ఎందుకు? ఈ దరిద్రతను, ఈ శాపాన్ని తీసివేయటానికి. అలాగే మన పాపములో, ఈ పాపం వల్లే కలిగిన భ్రమలో మనుషులు ఇంకా నష్టపోతున్నారు. అందుకని ఆయన పరలోకము నుండి ఎక్కడికి వచ్చాడు? నిన్ను నన్ను పాపం నుండి విడిపించడం మాత్రమే కాదు, మనందరికీ కూడా ఏమి ఇవ్వటానికి? నిత్య జీవం ఇవ్వటానికి ఆయన పరలోకం నుండి దిగి వచ్చాడు. చూడండి, అందుకని ఆయన రక్తము ఇప్పుడు మనల్ని ఏం చేస్తుంది? పరిశుద్ధపరుస్తుంది. నిజమే. రోమీయులకు రాయబడిన పత్రిక చూద్దాం ఒకసారి. 7వ అధ్యాయం 15-18 చదువునాను కాబట్టి. రోమీయులకు రాయబడిన పత్రిక 7వ అధ్యాయము 15వ వచనం. ఏలయనగా నేను చేయనది నేను ఎరుగను, నేను చేయ నిశ్చయించున్నది చేయక ద్వేషించున్నదియే చేయుచున్నాను. ఇచ్చయింపనిది నేను చేసిన యెడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే కాని నేను కాదు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నేను ఎరుగుదును. ఇక్కడ అంటున్నాడు, ఎలాగా నేను చేయనది నేను ఎరుగను, నేను చేయ నిశ్చయించినది చేయక ద్వేషించిందే చేస్తున్నాను అంటున్నాడు. అంటే ఏంటి? ఏ ఎవ్వడో ఇష్టపడి పొరపాటు చేయడు. చూడండి, ఒక త్రాగుబోతున్నాడు. ఆ త్రాగుబోతుకు కూతురంటే చాలా ఇష్టం. ఒక సాక్ష్యం విన్నా నేను, బట్టి సీని గారి సాక్ష్యంలో. కూతురంటే చాలా ఇష్టం, కానీ మనవాడికి ఆ టయానికి కొంచెం ముందు పడపోతే ఒళ్ళేమైపోద్దానికి షేక్ వచ్చేస్తుంది. ఇక ఆ టైంలో ఎక్కడ ఉంటే ఎత్తుకెళ్ళిపోతాడు. ఇక ఒక ప్లాన్ వచ్చింది. అలా అత్తగారు చెవులకి పిల్లకి కుట్టించింది పాపం. ఆ చిన్న పిల్ల కదా పాపం, అప్పటికి అవి కుట్టినవి కూడా కాదు, ఏదో మెలికేస్తారు కదా అట్లాంటి పాపం వేసి ఏదో చిన్న పెట్టింది. ఈయన పాపం కూతురంటే ఎంత ప్రేమో అన్నట్టుగా పాపం కూతురుని ఎత్తుకుని అటు ఇటు తిరుగుతున్నాడు. పోన్లే తాగుమూతరు కూడా కూతురు మీద ప్రేమ ఉందనుకున్నారు వీళ్ళు. ఉట్టిదే ఏం ప్రేమ? ఆ సందులోకి వెళ్ళినాక ఏం చేశాడు తెలుసా? ఈ చెవులు పట్టుకుని ఒక గుంజుకుంచాడు. పోనీ కనీసం కటింగ్ పెడతాను తిప్పాడంటే తిప్పలా. మళ్ళీ ఎవరో చూస్తే గబుక్కుని ఎక్కడొచ్చి పడతారని చెప్పేసి ఈ చెవులకు ఉన్న 2 కස්සని ఈ పక్కన పీకేశాడు. పీకేయటం పిల్లలు అక్కడ పారేసి పారిపోయాడు. ఈడిపోయాడు అని చూస్తే పిల్ల ఎక్కడ ఉంది? చెవులన్నీ కోసుకుపోయి పాపం రక్తం పాపం కారుతుంది. చూడండి, తండ్రికి ప్రేమ లేదంటారా? ఉంది. ఎందుకు? మేలైంది చెయ్యాలని ఉంది. తండ్రిగా నా కూతురికి ఏదో కొనాలా పెట్టాలని ఉంటుంది, కానీ ఎందుకు చేయలేకపోతున్నాడు అంటే వేరొక నియమం అనేది అతను ఏం చేస్తుంది? ఏలుబడి చేస్తుంది. చూడండి, కొన్నిసార్లు మనుషులుగా ఏదో ఒక్క బలహీనత ఏం చేస్తుందంటే మనుషుని ఒక మూర్ఖుడిగా చేస్తుంది. ఎవరు విడిపించగలుగుతారు ఇలాంటి పరిస్థితి నుండి? ఒక పాపము నుండి, ఒక శాపము నుండి, ఒక బలహీనత నుండి ఎవరు విడిపించగలుగుతారు? ఆయన అదే అంటున్నాడు ఇక్కడ. చూడండి, ఆయన 18వ వచనంలో అన్నాడు అక్కడ, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపద నేను ఎరుగుదును, మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగటలేదు. అది చెయ్యాలనిపిస్తుంది కానీ నేను చేయలేకపోతున్నానే. మనిషిలో ఉన్న ఒక్క బలహీనత, ఎవడైనా సరే నా బిడ్డలని ఉన్నతమైన స్థానంలో ఉంచాలని ఏ తండ్రి అనుకుంటాడు. ఏ తల్లి అయినా సరే నా బిడ్డలకి మంచి ఆహారం పెట్టాలి, నా బిడ్డలను మంచి స్కూల్లో పెట్టాలని ఎవరైనా అనుకుంటారు. కానీ మనుషులు చేసే ఒక్క బలహీనత కుటుంబాన్ని కుక్కలు చింపిన ఇస్త్రీలాగా చేస్తుంది. ఒక్క బలహీనత చాలు నీ కుటుంబం చిన్నభిన్నం అయిపోవటానికి, చెట్టుకొకడు పొట్టకొకడు అయిపోవటానికి. నిజమే. ఎవరు విడిపించగలరు? ఒక తల్లిగా ఉండదా నా బిడ్డలను క్షేమంగా ఉంచుకోవాలని? ఒక తండ్రిగా నా బిడ్డలో ఉన్నతమైన స్థానంలో ఉంచుకోవాలని ఎవరైనా ఉండదా? ఎందుకు చేయలేకపోతున్నారంటే మనిషిలో ఉన్న ఒక్క పాపము. అదే అన్నాడు, పాపము చేయవాడంట
పాపమునకు ఏమైపోయాడు? దాసుడైపోయాడు. అందుకని ఇన్ని మనసులో అనుకున్నా, ఇన్ని చేద్దామనుకున్నా వాళ్ళకున్న బలహీనత ఏం చేస్తుందంటే వారి కుటుంబానికి ఎదుగు బొదుగు లేకుండా చేస్తుంది. మరి యేసు ప్రభు దగ్గరికి వస్తే మనం ప్రభువుని అడిగితే ఆయన ఏం చేస్తాడు తెలుసా? నీకు జయాన్ని ఇస్తాడు. ఏమిస్తాడు? జయమిస్తాడు. ఎందుకంటే నీ సొంత ఆలోచనలు కానీ నీ సొంత ప్రయత్నాలు ఇవాళ నుంచి అప్పుడప్పుడే అనుకున్నా నా వ్యసన నువ్వు మానుకోలేవు, నీ వల్ల కాదు. నువ్వు యేసయ్య దగ్గరికి వెళ్ళు, యేసయ్యని హృదయమంతటితో అడుగు, ప్రభా ఇది నా వల్ల అవ్వట్లేదయ్యా, ఇప్పటికే నాకు తెలుస్తుంది నా కుటుంబం పాడైపోతుందని, నాకు విలువ లేదని నాకు అర్థమైపోతుంది, కానీ నేను నీ దాసుడైపోయినయ్యా, నా పాపములు తీసివేయటానికి రక్షకుడిగా వచ్చినావంట కదా ప్రభా, నన్ను రక్షించు యేసు, నన్ను రక్షించు. గుడ్డోడు అరిచాడా, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దయా, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు, నన్ను క్షమించు అని నువ్వెప్పుడైతే దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు నిజంగా నీ హృదయము నిజంగా ఎరిగిన దేవుడు. ఎలా ప్రార్థన చేయాలి తెలుసా? హృదయం అంతటితో చేయాలి. ఎలా ప్రార్థన చేయాలా? నీ హృదయం అంతటితో అలా ప్రార్థన చేయాలి తప్ప నువ్వేదో అలా పైపైన పేదలతో చేయటం కాదు. అందుకని హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో చెప్పాడు, మీరు పాపమును ఎదిరించటంలో రక్తము కారునంతగా ఏమన్నాడు? తీసి చదువుతున్నాను ఒకసారి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో చూడ మాట ఉంటుంది, మీరు పాపముతో పోరాడేటప్పుడంట రక్తం కారునంతగా ఎదిరించాలంట. మీరు పాపంతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. ఎలా అంటే రక్తం కారునంతగా మనం కూడా కోసుకోమనే, నువ్వు కోసుకోవాల్సిన పని లేదు. చూడండి, ఎందుకంటే నీవు దాని మీద అంత శ్రద్ధ కలిగి ఉండాలా. ఈ ఒక్క చెడ్డ ఆలోచన నా కుటుంబాన్ని పాడు చేస్తుంది, చేతులుగా లేక ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఏముంది? జరిగిపోయిన నష్టం జరిగిపోయినాక మనకి ఇయ్యోమొర్రేంటి ఉపయోగం ఏముంది? జరగక ముందే మనం ఏం చేయాలా? దేవుని సన్నిధిలో మనము పశ్చాత్తాపడాలి. ప్రభువా నా జీవితాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా, నన్ను క్షమించు అని కొన్నిసార్లు మనము అలాగూ ప్రార్థన చేయకపోతే చాలా కష్టం. ఎందుకంటే పూర్వం హెబ్రీ పత్రికలో ఇంకొక మాట మీకు చూపిస్తా. 10వ అధ్యాయం 4వ వచనం కూడా చదివాను. హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయం 4వ వచనం. అక్కడ కూడా పాపములను తీసివేయటం అనేది అది ఈ పూర్వకాలం ఇచ్చే బలులు బట్టి కానీ, కొంతమంది బలి అర్పణ మేకలు కానీ గొర్రెలు కానీ వాళ్ళు అర్పిస్తూ ఉండేవాళ్ళు. ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. చూసారండి, అంటే మేకలు మనకు తెలుసు. ఇప్పటికీ కొంతమంది దేవుని తెలియని వాళ్ళు మేకలను బలి అర్పిస్తూ ఉండేవారు, పొట్టేళ్ళు బలి అర్పిస్తూ ఉంటారు. కొంతమంది నల్లకోళ్ళు తీసుకెళ్ళిపోయి ఏం చేస్తారు? బలిస్తూ ఉంటారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి? పాప పరిహారార్థ బలి అనుకుంటారు వాళ్ళు. కానీ ఈ రోజున దేవుని ఎరిగిన మనము ఎవ్వరం కూడా బలులు ఇవ్వవలసిన పని లేదు. అక్కడ యేసు ప్రభువుని గురించి చెప్పబడిన మాట రాయబడింది. చదువునాను ఒకసారి మన కిందకి. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము, ప్రభువుని గురించి రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చినానంటిని. చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చితేను. బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహార్థ బలులను నీవు కోరలేదనియు అవి నీకిష్టమైనవి కావనియు పైన చెప్పిన తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. దేనికోసం వచ్చాడని చెప్పండి. ఆయన గురించి రాయబడిన మాట ఏంటి తెలుసా? లోక పాపములను మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రెపిల్ల. అంటే మన పాపములను భరించడానికి హృదయమంతటితో దేవుని యొక్క ప్రణాళికలో దేవుని చిత్తానుసారంగా ఆయన వచ్చాడు. నిజమే, దేవుని యొక్క చిత్తానుసారంగా దేవుని యొక్క ప్రణాళికలో ఆయనకి తెలిసే వచ్చాడు. ఒక మానవుని యొక్క పాపము పరిహరింపబడాలంటే ఏ పాపము లేని వ్యక్తి మాత్రమే చేయగలుగుతాడు. ఒక పాపికి దారి చూపించలేడు, ఒక గుడ్డివాడికి దారి చూపించలేడు, ఒక వ్యభిచారిని మార్చలేడు, ఒక పాపి ఇంకొక పాపిని మార్చలేడు.
మరి ఎలాగ మనుషులు మారుతారు అంటే, లోకంలో అందరం కూడా మనం పొరపాటు చేసిన వాళ్ళమే, కానీ ప్రభు రక్తంలో కడగబడిన తర్వాత ఆయన్ని మనల్ని పరిశుద్ధపరిచిన తర్వాత ఆయన పరిచర్యకు ఆయన ఏం చేస్తున్నాడు, సిద్ధపరుస్తున్నాడు. అంటే అర్హత ఎలాగొచ్చింది మనకి అంటే, కేవలం అది ప్రభు నుండి మాత్రమే. ఎందుకు? ఆయన ప్రతి వ్యక్తిని క్షమించి దేవుడు. అందుకన్నాడు, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. ప్రతి ఘోరమైన పాపమైనా సరే, పూర్వం ఆ రోజుల్లో తెలియక వాళ్ళకున్న స్తోమతను బట్టి పేదవాళ్ళు అయితే పావురాలు కానీ గువ్వలు కానీ వాళ్ళు బలి అర్పణకి చేస్తూ ఉండేవాళ్ళు. అదే కొంచెం ధనవంతులైతే కోడెలు కానీ గొర్రెలు కానీ ఇలాంటి వాటిని బలి అర్పిస్తూ ఉండేవాళ్ళు. కానీ యేసు ప్రభు ఎందుకు వచ్చారు అంటే, ఈ యొక్క పాపం చేయటం బలి ఇవ్వటం, పాపం చేయటం బలి ఇవ్వటం, ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు అని యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారంటే, మనందరి పాపంలో క్షమించడానికి అర్హత కలిగిన వాడు ఒక్కడే. ఎందుకంటే ఆయనలో జన్మ పాపం కూడా లేదు. ఆయన స్త్రీ యందు పుట్టాడు నిజమే, ఆయన స్త్రీ ద్వారా మాత్రం వచ్చాడు తప్ప ఆయనకి తండ్రిగా లేడు. ఆయన సంరక్షకుడు మాత్రమే యోసేపు. అందుకని స్త్రీ సంతానం అని పిలువబడింది ఆయన గురించి. ఎవరైనా చూడండి, మీకు చూపిస్తాను, మీకు మళ్ళీ మీ రాత్రి కూడా చెప్తాను అన్నమాట. ఆదికాండము 3వ అధ్యాయంలో ఆయన ఎవరండి? స్త్రీ సంతానం అంటాడు ఆయన. 15వ వచనం చదువుతున్నాను ఒకసారి. మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడుము మీద కొట్టుదువని చెప్పాను. అది అంటే 4000 సంవత్సరాల పూర్వమే యేసుప్రభుకు ముందు 4000 సంవత్సరాల ముందే ఇది ఒక ప్రవచనం. ఆయన ఎలా పుడతాడంట? స్త్రీ సంతానముగా వస్తారంట, పురుష సంతానం కాదండి. మనమందరం కూడా మనకెవరుంటారు? నీ తండ్రి పేరేంటి అడుగుతారా? అంతకుముందు తల్లి ఇంటి పేరు కూడా మారిపోద్ది. ఇప్పుడు ఎవరింటి పేరు వస్తుంది? తండ్రి ఇంటి పేరే వస్తుంది మనకి. అంటే ఆయన ఎవరో స్త్రీ సంతానమైన పురుషుని కలయికతో రాలా అంటే ఏ పాపము లేని వ్యక్తి. అందుకనే దేవదూత అంటది, ఇది పరిశుద్ధాత్మ వలన కలిగినది. దేని వల్ల కలిగింది? ఇది పరిశుద్ధాత్మ వలన కలిగిందని ఖచ్చితంగా చెప్తున్నారు. ఎందుకంటే ఆయన ముందుగానే అనేక లేఖనాల ద్వారా, ప్రవచనాల ద్వారా ముందుగానే ఆయన అన్నీ తెలిసి కూడా ఆయన వచ్చాడు ఈ లోకానికి. నిజమే. ఎందుకంటే మనుషుల యొక్క పాపమును అనేది దాన్ని బట్టి శాపం అనేది ఏలుబడి చేస్తూ ఉండదు. నిర్గమాకాండం చూడండి, ఇందాక మీకు చెప్పాను ఒకసారి, 34వ అధ్యాయం 7వ వచనం. నిర్గమాకాండము 34వ అధ్యాయము 7వ వచనం. ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకిని కుమారుల మీదకిని రప్పించునని ప్రకటించాను. ఇప్పుడు ఎన్ని తరాల దోషం వస్తుందంటే మనుషుల మీదకి? తండ్రుల దోషం చెప్పండి. 3,
4 తరాలు. ఒకవేళ ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నాం అనుకోండి, ఎన్ని తరాలకంట? అసలుకి ఎంత తేడా చూసారా? ఈ మర్మం మనుషులు తెలియక కుటుంబాలు కూడా ఏసే మాకొద్దు అంటూ చాలామంది నిర్హేతంగా ద్వేషించేసి కుటుంబాలు వంశాలు లేకుండా ఎంతోమంది పోతున్నారు. మనం అలా ఉండటానికి కాదండి. యోగ్యత లేని మనకు దేవుడు నిజంగా కృప చూపించి మన జీవితాల్లో ఆయన తెలుసుకునే ధన్యతను మనకిచ్చాడు. మరి వాక్యం తెలిసిన మనం ఎలా ఉండాలి? ఇప్పుడు మన పిల్లలకి ఆశీర్వాదకరంగా ఉండాలా? లేదు చెప్పండి. 103వ కీర్తన 17వ వచనంలో కూడా ఏం రాయబడి ఉంది? ఆయన నిబంధనలను మనం గైకుంటూ ఆయన కట్టలు అనుసరించి నడుచుకుంటే అంట ఆయన యందు భయభక్తులు వారి మీద అంట ఆయన నీతి అంట. చెప్పండి. ఆయన కృప యుగయుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్ల తరమున నిలుచును. చూశారండి, ఆయన నీతి వారికి ఎలా ఉంటుందంట? పిల్ల తరాలు వస్తుందండి. ఎంత గొప్ప ఆశీర్వాదాలు దేవుడు మన కోసం దాచించితే ఎందుకు నిద్రపోతా మనం? ఎందుకు ఏదో లోకంలో ఉంటాం? ఎందుకు మనకి నీ ఆశీర్వాదం నువ్వు పొందుకోకూడదని నిన్ను కోడి నిద్రలో పెడతారు కొన్నిసార్లు అటు తీసుకొచ్చి. ఆశీర్వాదాలన్నీ కూడా నువ్వు పోగొట్టడానికే ఈరోజు నా అపవాది నిన్ను ఎక్కడో మైండ్ ఒక చోట పెడతాడు నిన్ను. మనం అలా ఉండటానికి కాదండి. మనం ఎందుకు? ఆయన అన్నాడు. అందుకని పేతురు భక్తుడు ఏం చెప్పాడు? మీరు ఆశీర్వాదమునకు వారసులవటకు మీరు పిలవబడ్డారా బాబు అన్నాడు. మార్తం పనులన్నింటిలో ఉంటాం కానీ మరియము పనుల్లో ఉండిసాము మనం. అర్థమైందా? చెప్పండి, ఏ పని చేసేస్తాం? మొత్తం తోడేస్తాం, కుడికేస్తాం, తుడిచేస్తాం అంటారు తప్ప ఊరే కూసేపు మోకాళ్ళేసి ప్రార్థన చేయండి అంటే ఆ పని మాత్రం మాకు రాదు కానీ ఇంకో పని చెప్పండి ఏదని చేస్తామంటారు. చూడండి, మనం అది ఆ పని చేయాలా, ఈ పని చేయాలా. అర్థమైందా? అంటే మనము దేవుని యొక్క బిడ్డలుగా ఆయన రాజ్యాన్ని నీతిని మనం వెదికేవారుగా ఉండాలి ఎప్పుడు కూడా. అందుకని ఆయన ఇంకా కిందకు వెళదాం. ఈ తరాల శాపం అనేది విడిపించబడటానికి ఆయన గురించి ఒక మొక్క మాట రాయబడి ఉంది. గలతీ పత్రిక చూడండి ఒకసారి, 4వ అధ్యాయం 4-5 వచనాలు కూడా చదువు. అపోస్తలుడైన పౌలు గారు రాసిన మాట, గలతీ పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు. ఆయన స్త్రీ యందు పుట్టి, ఎక్కడంటే ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. దేనికి లోబడ్డాడు ఆయన? ధర్మశాస్త్రం లోబడ్డాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు అంటే చెప్పండి, మనుషులు చేసిన పాపాన్ని బట్టి పాపం పండింది అనుకోవచ్చు. ఎంతోమందిని ప్రవక్తలను పంపించాడు దేవుడు, కానీ అనేక మందిని వాళ్ళు అంగీకరించుకోకుండా అనేక మందిని కూడా చిత్రహింసలు పెట్టారు. నిజమే, యేసు ప్రభువుకు ముందు కూడా యోహాను వచ్చాడు. బాయ్ నువ్వు చేస్తున్నది తప్పురు అన్నందుకు తలకాయ తీసేసారు తప్ప సరి చేసుకుంటున్నారా? బుద్ధులు మార్చుకుంటున్నారా? నిజమేనండి. ఎంతోమందికి వాళ్ళ యొక్క పొరపాటుని చెప్తే వాళ్ళకి చాలా కష్టం. అందుకని దిద్దుకోవాల్సింది పోయి తనేం చేసింది తెలుసా? ఆడి తలకాయ ఇచ్చేయమన్నా. ఎవరిని? యోహాను తలకాయ తీసేయమన్నా. నిజమేనండి. నిజంగా భయంకరమైన సిట్యువేషన్. మనుషుల యొక్క స్వభావం అంతగా ఉంటుందా అనుకోబాకండి. వాక్యంలో చెప్పబడినట్లుగా నరులు చెడుతనమంట భూమి మీద గొప్పదనియు వారి తలంపుల్లోని ఊహ ఎల్లప్పుడూ కూడా ఏదో ఆదివారం ప్రార్థన వచ్చినంత మాత్రాన మన పవిత్రులు అయిపోమండి. అందుకని ప్రతి దినము కూడా మనం దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలా? ప్రభుతో మనం అంటకట్టబడాలి. అంటకట్టబడతామని చెప్పండి, మీకు తెలుసుగా. ఒక మొక్కకి ఇంకో మొక్క ఏం చేస్తారు చెప్పండి? కొన్నాళ్ళకి ఏమైపోద్ది? కింద మొక్క కనపడదు, అంటుకట్టిన మొక్కే కనపడుద్ది. అంటే ఏంటి? దానిలో కలిసిపోయింది. నిజమే. మనం కూడా ఏం చేయాలి తెలుసా? నువ్వు దేవునితో అంటుకట్టబడాలా, ఆయనతో సహవాసం కలిగి ఉండాలా. ఎంతోమంది జీవితాలు మీరు చూసుకోండి. దావీదు ఊరికినే ఆశీర్వించబడలేదు. దానియేలు రాజ్యాలు అన్ని, ఏ రాజ్యం వచ్చినా ఆయనే ప్రధానమంత్రిగా ఉన్నాడంటే ఊరికినే రాలేదు ఆశీర్వాదం.
ఒక వ్యక్తి దీవించబడాలంటే దేవునికి మనకు అనుబంధం అనేది అంటగట్టబడిన స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మనం ఫలిస్తాం. మొక్కలకు ఒక రోజు నీళ్లు పోసి ఒక రోజు నీళ్లు పోయకుండా మీరు చూడండి పోయి సాయంత్రం కల్లా తోటకూర ఆడ వాడినట్టుగా మొహం ఎట్ట పెడతాం. మొక్కలు దాకా ఎందుకండి, ఒక్క వారం మనం కూడా తిండి మానే చూడండి. వారం దాకా ఎందుకు పాస్టర్ గారు, ఒక్కరోజు తిండి మానలేమండి మేము. అప్పటికి శనివారం ఏదో కొంచెం ఉపవాస ప్రార్థన ఉందాం అనుకుంటున్నాం, కానీ వద్దన్నా కొందుకు బెల్ల వేసుకోవాలిగా 6 ఇడ్లీలు తినంటున్నారంట. ఎన్ని ఇడ్లీలు? మరి 6 ఇడ్లీలు తింటే ఇంకా ఉపవాసం ఏముంది ఇంకా? అంటే అంత కోతి ఉపవాసం అంటారు, మనదంతా కోతి ఉపవాసమే. దేవునితో ఉండాలని ఉంటుంది, దేవునితో సహవాసం చేయాలని ఉంటుంది. ఎందుకు మన జీవితాలు మారట్లా అంటే కొన్ని ఉపవాస ప్రార్థన ద్వారానే సాధ్యం అన్నాడు. ఏ ప్రార్థన అది? ఆ మాట చెప్పబాకండి అంటారు. కొన్నిసార్లు కొన్ని సమస్యలు బట్టి మనం కూడా ఆ పట్టుదల పట్టాలండి. ఇంట్లో తేడా వస్తే కడుపు నుండి అన్నం తింటావు చెప్పు నువ్వు అసలుకి చెప్పండి. మీ ఆయన గట్టి కొట్టాడుకో వారమైనా ఆకలిసి అవ్వదు. మరి అదేంటి? అది అలక. ఏంటిది? అది అలక. నాకు సెల్ ఫోన్ కొనిచ్చేదాకా నేను ఇంట్లో అన్నం తిన్నాను, అదేంటి? అలక. నాకు బండి కొనిచ్చేదాకా నేను అన్నం తిన్నా అంటే అదేంటి? అలక. అంటే మనకు నచ్చినట్టుగా కోరికలు తీర్చుకుంటాకేమో ఉపవాసం ఉంటాం, ఏసే దగ్గరికి వచ్చేకేమో ఉపవాసాలు ఏమి లేవు. అంటే మనుషుల యొక్క ఆలోచన చూడండి రకరకాల. ఈ రోజున మనమేమో 1000 తరాల ఆశీర్వాదం కావాలనుకుంటున్నాం, కానీ దేవుని సన్నిధిలో మనం అది పొందుకోలేకపోతున్నాము. కానీ మన పాపముల గురించి ఆయన అందుకని యెషయా చూడండి ఒకసారి, 53వ అధ్యాయం యెషయా 4-5 వచనాలు కూడా చదువున్నాను ఒకసారి. యెషయా 53, 4-5 వచనాలు. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, మన వ్యసనములు వహించెను. అయినను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమనొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను. చాలా ఆపినాను అక్కడ. దేని బట్టి అంటే చెప్పండి, ఆయన మన దోషములు బట్టి ఆయన ఏం చేశాడంట? ఆయన నలగట్టబడ్డంట. మన అతిక్రమ క్రియలను బట్టి, దేని బట్టి? మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు. అంటే పాపం చేసింది మనము, తన్నులు తిన్నది ఆయన. ఆయనలో ఏ పాపం ఉందని ఆయన ఎవడో నిరూపించగలడని డైరెక్ట్గా అడిగాడు. మరి ఆయన పొరపాటు చేయకుండా ఎందుకు తన్నులు తిన్నాడంటే, నిన్ను నన్ను తప్పులు చేసినప్పుడు సమ్మాను కట్టేయకోకుండా వదిలేశారే, భలే తప్పించుకున్నాగా నేను అనుకుంటున్నావేమో. నువ్వు తప్పించుకోవాలా, నీ బదులు ఆయన తినేసాడు ఆల్రెడీ. హల్లెలూయా. నువ్వు తప్పించుకున్నది ఎందుకో తెలుసా? నీ కోసం ఆయన భరించేశాడు. మన అతిక్రమ క్రియలను బట్టి ఏం రాయబడింది అక్కడ? మన అతిక్రమ క్రియలను బట్టి, మన దోషములను బట్టి ఆయన ఏం చేశాడు? ఆయన నిజమేనండి. అయినా ప్రభా నా ఎళ్ళ ఎంత ప్రేమ చూపించావు అని మనం ఏడన్నా కృతజ్ఞత మనం కనీసం మన దేవుని పాదాల దగ్గర ఆ లోతైన అనుభవం కూడా వెళ్ళగలుగుతున్నామా? పోనీ వీళ్ళు ప్రార్థనగా సరిగ్గా చేయలేకపోయిందా, పోనీ దేవుడే మనం విడిచిపెట్టేసి 5 నిమిషాలు ఆక్సిజన్ ఆపేసాడు ఎప్పుడన్నా? నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కూడా తన సూర్యుని ఉదయకాంతిని కూడా ఆయన మధ్య పంపిస్తున్నాడు. నువ్వు ప్రార్థనకు వచ్చినా రాకపోయినా, నువ్వు అసలుకి పాటలు పాడినా పాడకపోయినా, వాక్యం చూసినా చూడకపోయినా, ఏదో కిస్మిస్ పండగకు అప్పుడప్పుడు వచ్చినా దేవుడు ఏమన్నా తోసేస్తున్నాడు మన ఏమన్నా? నిన్ను నేను విడచినా విడవలేదు నీదు ప్రేమ, విడిచిపెట్టలేనివి ఉన్నా విడిపించావు నన్ను. నిన్ను నేను విడచినా
విడువలేదు నీదు ప్రేమ, విడిచిపెట్టలేనివి ఉన్నా విడిపించావు నన్ను. విడువని విమోచకుడా, విడువని విమోచకుడా, నీలోనే ఉండుటే నాకు క్షేమమయ్యా. విడువని విమోచకుడా, విడువని విమోచకుడా, నీలోనే ఉండుటే నాకు క్షేమమయ్యా. నీలోనే ఉండుటే నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, నా జీవితానికి నీవే చాలునయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. నిజమేనండి. మన అతిక్రమ క్రియలను బట్టి ఏం చేశాడు ఆయన? ఆయన గాయపరచబడ్డాడు. మనందరి దోషాలను బట్టి ఆయన ఏం చేశాడు? నలగొట్టబడ్డాడు. నిజమేనా? ఒకరోజున ఒక జడ్జి గారు ఇంట్లో ఆయన వాష్రూమ్కి వెళ్ళాడు. సరే మొత్తానికి పిల్లోడు మా నాన్న ఎట్టాగో స్నానం చేస్తున్నానని చెప్పేసి, నాన్న నేను ఫంక్షన్కి వెళ్ళిపోతానని చెప్పేసి గబగబా వాడు ఏం చేసి అంటే కారు తీసుకుని వెళ్ళిపోతుంటే అలా అరే ఆగరా 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 నేను డ్రైవర్ పంపిద్దామని చెప్పేసి అలా అడుగుతుంటే ఈడెక్కడా ఇదే సందని కారు తీసుకున్నాడు. కుర్రాళ్ళు రెడీగా ఫోన్ చెప్పేసాడు, ఎవరై మీరు అక్కడ రెడీగా ఉండండి, మా నాన్న స్నానానికి వెళ్ళాడు, నేను వచ్చేస్తానని చెప్పేసి ఇటు కుర్రాళ్ళందరూ రెడీగా పెట్టాడు. వాళ్ళందరూ కలిసి ఫుల్గా ఇక మొత్తానికి బ్యాచ్ బయలుదేరిపోయారు. ఇక ఉంటాడా ఒక్కొక్కడు ఉండటా మామూలుడు కాదుగా. అరే మనకు తెలుసురా ఇవాళ ప్రయాణం ఉందని చెప్పేసి నేను తీసుకొచ్చేసి అని అన్నాడు మధ్యలోని. ఇంకొకడు మధ్యలోనే మొదలెట్టాడు ఒక్కొక్కడు. ఇక ఎవడికాడ ఆన్లో అయిపోయాడు. ఇక మనుషులు ఇక లోకం ఇక ఎక్కడో ఉందనుకున్నాడు ఒక్కొక్కడు సుక్కలు కనపడుతున్నాయి, పట్టపగల 2 నక్షత్రాలు కూడా కనపడిపోతున్నాయి వాళ్ళకి. సరే మొత్తానికి ఇక స్పీడ్గా వెళ్తా ఉంటాయి. యాక్సిడెంట్ జరిగింది. వాడు కాళ్ళు 2 ఎరగొట్టి వచ్చాడు. 2 కాళ్ళు ఇరిగిపోగానే పోలీసు వాళ్ళు వచ్చారు. మనవాడు ఏం చేశారు? మొత్తం ఈ బ్యాచ్ని తీసుకెళ్ళిపోయాడు. మొత్తానికి కారు ఎవడదు అబ్బాయి, ప్రథమ ముద్ద ఎవడో అని తీస్తే పలానవాడు. సరే మొత్తానికి మనవాడిని తీసుకెళ్ళిపోయి ఎక్కడెట్టారు? జైల్లో పెట్టేశారు. జైల్లో పెట్టినా సరే ఇప్పుడు ఒక న్యాయాధిపతిగా ఉన్న జడ్జిగా ఉన్న వ్యక్తి మా అబ్బాయి వదిలేసేయమంటే చట్టం ఊరుకుంటుందా? సార్ కాళ్ళు ఇరిగిపోయినాయి, ఇదేదో రహస్యంగా చీకట్లో చేసింది కాదు, అందరూ చూస్తున్నాగానే జరిగింది, కారు అందరూ ఫోటోలు తీసుకున్నారు, వీడియోలు తీసుకున్నారు, ఇక దీన్ని తప్పించడం కష్టం, మరి మీరే ఏదన్నా చూసుకోవాల్సింది మీ ఇష్టం తప్ప మేమేమీ చేయలేము అని చెప్పేసి రిపోర్ట్ రాశారు, ఎఫ్ఐఆర్ రాశారు. వాడిని ఆఖరికి కోర్టుకి సబ్మిట్ చేశారు. మరి వాడు చేసిన దాన్ని బట్టి ఇప్పుడు న్యాయాధిపతిగా ఎవరున్నారు స్థానంలో? తండ్రి ఉన్నాడు అక్కడ. ఈడనుకుంటున్నాడు మా నాన్నయ్యగా, ఏమనుకున్నాడు? మా నాన్నయ్య కాబట్టి మాకేమని బాధ లేదు, ఇట్ట వెళ్ళి అట్టొచ్చేస్తాం అనుకున్నాడు. సరే మొత్తానికి తండ్రి ఏమో మనసులో బాధపడుతూ ఉన్నాడు. ఏది ఏమైనా మరి మనోడు సొంతోడైనా సరే చెప్పండి, న్యాయం అనేది తప్పకూడదుగా. ఆ చట్ట ప్రకారం ఏమేమి పనిష్మెంట్లు ఉన్నాయో ఆ రోజున తీర్పు తీరుస్తూ తండ్రి అన్నాడు, ఇతనికి 30 కొరడా దెబ్బలు కొట్టండి, అలాగే 25 లక్షలు పెనాల్టీ వేసేయమన్నాడు. ఇది మామూలుగా లేదు, కోపం రావట్లా. నానా నువ్వు నా నాన్నవే కాదు, అసలుకి నన్ను ఏదో తప్పిచ్చేసి ఎవడో ఒకటి ఇరికిస్తావు అని చూస్తే ఏం చేసావు? 25 లక్షల పెనాల్టీ కట్టాలా. ఇప్పుడు మళ్ళా ఎన్ని దెబ్బలు? 30 కొరడా దెబ్బలు అన్నాడు. ఇక మనవాడిని తీసుకెళ్ళారు. ఇక రెడీ చేయటానికి మనవాడిని దేనికి పెనాల్టీ కట్టాలా, 25 లక్షలు కట్టాలా. ఇప్పుడు ఎన్ని దెబ్బలు కొట్టనాలా? 30 కొరడా దెబ్బలు కట్టాలా. ఇక ఆ స్థలంలో తండ్రిగా కూర్చోలేకపోయాడు.
కోటు తీసాడు, పక్కన పెట్టాడు, చెక్కు తీసి ఇచ్చాడు. ఎంత రాసిచ్చాడు? 25 లక్షలు. నా కొడుకు చేసిన తప్పుకి నేనే దాని పెనాల్టీ నేను కడుతున్నానని చెప్పేసి తండ్రికి ఏం చేశాడంట? 25 లక్షల చెక్కు కోర్టుకి సబ్మిట్ చేశాడు. ఇప్పుడు దెబ్బలు ఎవరు తింటారు? ఒక్కొక్క దెబ్బ పడబోయే టయానికల్లా కొడుకు మీద పడుకోకుండా తండ్రి పరిగెత్తి వెళ్ళిపోయి కొడుకుని అలాగ చుట్టేసుకున్నాడు. వాళ్ళ దెబ్బ రూల్ ప్రకారము 30 దెబ్బలు కొట్టాల్సిందే. నువ్వు తింటావో మీ నాన్న తింటాడో మాకు తెలియదు. పనిష్మెంట్. ఇప్పుడు కొడుకు అనుభవించవలసిన శిక్షణ ఏం చేశారు తెలుసా? తండ్రికి కుమారుని అలాగా కౌగిలించుకొని ఆ దెబ్బలన్నీ కూడా ఎవరు తిన్నారు తెలుసా? తండ్రి తీసుకున్నాడు. అంటే అతను అనుభవించవలసిన శిక్షను ఎవరు అనుభవించారు? తండ్రి స్థానంలో. ఈ రోజున నీవు నేను అనుభవించవలసిన శిక్షను ఎవరు అనుభవించారు? చెప్పండి, ఎవరు అనుభవించారు? మనందరి దోషములను బట్టి ఆయన నెలగొట్టబడ్డాడు. మన అతిక్రమ క్రియలను బట్టి అతను గాయపరచబడ్డాడు. తప్పు చేసింది మనము, చెప్పండి, శిక్ష అనుభవించిందేమో ఆయన. అవునండి. అందుకనే తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి ఏ పేరు పెడతారు? యేసు. యేసు అంటే ఎవరు? రక్షకుడు. ఆ రక్షకుడు నీకు తండ్రిగా ఉన్నాడు. నీ కొరకు ఆయన శ్రమ అనుభవించాడు. నీ కొరకు అవమానించబడ్డాడు. నీ కోసం మొహం మీద కూడా ఉమ్మేయించుకున్నాడు. నీ కోసం ఆయన వీపు సాళ్ళవల్లి దున్నబడింది. నిజమే. ఈ రోజున మనం ఇలా సంతోషంగా ఉన్నామంటే, ఈ రోజున నేను ఇంతగా నాకేం హాయిగా ఉన్నాను అనుకుంటే అది నీవు అనుభవించవలసిన శిక్షను ఆయన తన కలువరి శిలువలైనా మోసాడు. యోగ్యత లేని మన జీవితాలని యోగ్యులుగా చేయటానికి, మనల్ని దరిద్రతను విడిపించడానికి, మనల్ని ధనవంతులుగా చేయటానికి ఆయన దరిద్రుడికి ఈ లోకానికి వచ్చాడు. అందుకని ఆయనకి ఈ లోకంలో ఒక్కళ్ళు కూడా స్థలం ఇవ్వలేదు. యోసేపు పాపం తొలిచూలుగా ఉన్న ఆమెను పాపం ప్రయాసపడి నిజంగా ఒక్కొక్క తలుపు కొడుతున్నాడు వెళ్ళి అమ్మ అంటే ఒక్కళ్ళన్న స్థలం ఇచ్చారా? ఎవరో ఆ సత్రంలో కూడా స్థలం లేకపోతే ఆ పశువుల పాకలో బాగు చేసుకుని అక్కడ ఉన్నాను అన్నారు. చూడండి, ఎందుకు తెలుసా? అంత దీన స్థితిలో ఎందుకు దేవుడు అంతగా తగ్గించున్నాడు తెలుసా? ఆ స్థితి నుంచి మనం విడిపించడానికి, ఆ పరిస్థితి నుంచి మార్చడానికి, ఆ పాపము ఆ శాపము తీసివేయటానికి ఆయన తను అనుభవించాడు. మనందరి దోషాలు ఆయన తీసుకున్నాడు. 3 నెలల తరాల శాపం అంటారే, ఆ శాపము ఆయన అనుభవించాడు. మనందరిని కూడా కృప చూపించి మనందరం కూడా ఆయనతో యుగయుగాలు ఉండాలని ఆయన కోరుకున్నాడు. ఈ రోజున ఆయన మనం చేతులారా తృణీకరించడానికి కాదండి, ఆయన మనం త్రోసివేయటానికి కాదండి. ఈరోజైనా యేసు, నేను నిన్ను ఆహ్వానిస్తున్నాయా, నా రక్షకుడుగా నీవు ఉండయా, నన్ను రక్షించయ్యా, నా పాపమును నా శాపమును నా కుటుంబ దోషాన్ని పరిహరించి ప్రభా ఆ రోజైన రక్షణ నాకు దయచేయి ప్రభా, నీతో యుగయుగాలుండి ఆ ధన్యత నాకు దయచేయమని నువ్వు అడిగితే ఈ రోజైనా ఆ రక్షకుడు నీ హృదయంలో జన్మించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ రోజైనా నీ హృదయంలో ఆయన ఉండి నిన్ను రక్షణ మార్గము మాత్రమే కాదని అనేక మందికి ఆశీర్వాదకరమైన మార్గం నడిపించాలని ఆయన కోరుతున్నాడు. ఆ రక్షణ నీకు కావాలా? ఆ రక్షకుడు నీకు అవసరమా? లేచి నిలబడదాం. ప్రభుతో చెప్దాం, ప్రభా నిర్హేతంగా నేను ద్వేషించానయ్యా, నా వ్యసనములను బట్టి నా బలహీనతలు బట్టి ప్రభా నాకెందుకులే అనుకుని నేను త్రోసివేశాను ప్రభా. నా రక్షకుడు అని నీవు ప్రభా, నా పాపములను పరిహరించడానికి నా కొరకు ప్రాణం పెట్టినవాడు అని ఈరోజు నాతో మాట్లాడుచున్నందుకు వందనాలు ప్రభా. అయ్యా, ఎంత గొప్ప దేవుడు మాకున్నావయ్యా, ఎంత గొప్ప దయామయుడు ప్రభా. ఏమిచ్చిన రుణము తీర్చుకుంటానయ్యా, ఏమిచ్చిన రుణము తీర్చుకుంటున్నా ప్రభా. అయ్యా, కొన్నిసార్లు నా సొంత ఆలోచనలే నాకు నష్టాన్ని కలిగించింది ప్రభా తండ్రి నాయన. అవునయ్యా, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభముగా ఉన్నాయి ప్రభా. నా విషయంలో ఒక ఆలోచనకర్తగా ప్రభా అయ్యా నాయన నన్ను నడిపిస్తున్నావు ప్రభా. నువ్వు ప్రేమ చూకకపోతే నేనేమైపోయానయ్యా, నీ కృప లేకపోతే నాకు ఊపిరి లేదు ప్రభా. నన్ను క్షమించండి ప్రభా. నీ కొరకు నమ్మకంగా ప్రభా జీవించే జ్ఞానం నాకు దయచు. నీ పాదాల దగ్గర మొరపెట్టి ఆత్మ నాకు దయచే ప్రభా. నశించిపోని వద్దు ప్రభా, బిడ్డలు ఎవరు నశించిపోని వద్దు ప్రభా. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెడతావని చెప్పే ప్రభా. రక్షకుడా నీకు వందనాలు ప్రభా. ఇంకా 80 మంది ప్రభా
ఆ రక్షణ అనుభవం లేకోకుండా ప్రభా ఎవరు ఉండటానికి వీల్లేదు ప్రభా తండ్రి. అయా అందరూ అంతటా మారు మనసు పొందాలని చెప్పావు ప్రభా. ఆ లోతైన రక్షణ ప్రతి బిడ్డ అనుభవించడం సహాయం చేయడం. నీ దయగల హస్తం మాతో ఉంచండి ప్రభా. ఇంకను ప్రభా తండ్రి నాయన లోతైన అనుభవం కూడా మమ్మల్ని నడిపించండి. వచ్చిన ప్రతి బిడ్డను కూడా దర్శించండి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను కూడా దర్శించండి ప్రభా తండ్రి నాయన. మా పాపములు పరిహరించడానికి లోకానికి వచ్చిన దేవుడు ప్రభా. మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ప్రభా తండ్రి. మా అతిక్రమ క్రియలను బట్టి నువ్వు గాయపరచబడ్డావని ప్రభా తండ్రి నీకు వందనాలు చెల్లించుకున్న ప్రభా. ఈ మర్మం తెలియక ఎంతోమంది ప్రభా వారి సొంత ఆలోచనలు బట్టి ఎక్కడెక్కడో స్నానాలు చేస్తే, ఎక్కడెక్కడో దానాలు, గోదాన భూదానం అన్నదానాలు చేసుకుంటే పుణ్యాలు వస్తాయి అనుకుని ప్రభా మనుషులు అపోహలు ఉంటున్నారు ప్రభా. అవునయ్యా, మా పాపములు పరిహరింపగలిగిన వాడు, మా పాపములు క్షమించగలిగిన వాడు నీ ఒక్కడవే అని ప్రభా ఆయన మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. ఎందుకంటే పాపములు క్షమించడానికి భూమి మీద మనిషి కుమారుడికి మాత్రమే అధికారము కలదని నువ్వు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు తండ్రి. ఈ సత్యము తెలియక ఎంతోమంది ప్రభా ఏదో ఒక ప్రభా అయా పశువులకు ఏదో ప్రభా ఆహారం పెడితేనో, లేదంటే ఏదో అన్నదానాలు వస్త్రదానాలు చేస్తే కొంతమంది పుణ్యం వస్తాయి అనుకుంటారు, పాపాలు పోతాయి అనుకుంటున్నారు ప్రభా. అయా పుణ్యక్షేత్రాలు తిరిగితే కొంతమంది పోతాయి అనుకుంటున్నారు ప్రభా. ఈ మర్మాలు తెలియక ఎంతోమంది అపోహలు ఉన్న ప్రజలకు ఈ మర్మాన్ని సత్యాన్ని ప్రకటించేవారుగా ఈ రక్షణ అనుభవం పొంది మేము అనేక మందికి నీ క్రీస్తును ప్రకటించే ప్రభా భాగ్యం మా అందరికీ దయచేయ ప్రభా. దేవాని కృపలో ఈ వాక్యం ముద్ర వేయమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.